ఐడియల్ షేప్ అంటే స్నానం చేసేటప్పుడు బట్టలు తీసి నుంచున్నప్పుడు అక్కడ 2 పాదాలు ఆనిచ్చి నుంచుంటే 2 తొడల మధ్యలో అరంగుళం గ్యాప్ ఉండాలి. తొడ ఆనుకోకుండా ఉంటే మీది ఐడియల్ షేప్. పోలీసు మిలిటరీ ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు అలా చూస్తారు. అక్కడ అలా ఉన్నవాడే ఫిట్గా అలా మిలిటరీ ఉద్యోగాలు పోలీసు ఉద్యోగాలు చేయగలుగుతాడని అట్లా ఆలోచిస్తారు. ఈ రోజుల్లో మనం అట్లా ఆనిచ్చి నుంచినప్పుడు 2 తొడలు కలిసిపోతుంటాయి. ఎంత అంటే చీమ దొరకటానికి కూడా సందులేనంత ఆనుకుపోయి ఉంటాయి. అలా తొడలు బాగా ఆనుకునే వారికి నడిచేటప్పుడు ఈ తొడల రాపిడికి తొడల మధ్యలో మంట పుడతా ఉంటుందండి. ఆ ఫ్రిక్షన్కి హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి అసౌకర్యంగా ఉంటుంది. కొంత ఇరిటేషన్ బాగా వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలా తొడలు బాగా రాసుకునే వారందరికీ ఇక మంట తగ్గటానికి మీరు స్నానం చేసిన తర్వాత కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ మంచిగా పనికొస్తుంది. మన అందులో ఈ మధ్య ఇంకా మంచి ఫ్లేవర్గా ఉంటే బాగుంటుంది. ఆ దుర్గంధం ఆ భాగాల్లో రాకుండా ఉండటం కోసం గులాబీ రేకుల కాంబినేషన్లో కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ మన A to Z న్యాచురోపతి సంస్థ వారు ఈ కాంబినేషన్లో మంచిదని చెప్పగా వాళ్ళు తయారు చేయించి మంచిగా అందిస్తున్నారు. నేను కూడా ఎక్కువ అలాంటి కొబ్బరి నూనె వాడుతూ ఉంటా. కానీ ఎంత మంచి సువాసన రిఫైన్డ్ కోకోనట్ ఆయిల్ కంటే బెనిఫిట్స్ ఇలాంటి కోకోనట్ ఆయిల్ ఇస్తుంది. ఆ కోకోనట్ ఆయిల్ని స్నానం చేశాక మీరు తొడల భాగం అంతా గజ్జల భాగం నుంచి మీరు రాసేసుకుని మీరు బట్టలు వేసుకోండి. లేకపోతే శారీతో ఉన్న వాళ్ళకైతే తొడ రాసుకున్నప్పుడు కూడా చూడండి, మీకు అక్కడ ఫ్రిక్షన్ రాదు, మంట పుట్టదు. అందుకని ఆయిల్ రాసుకుంటే కదా ఇరిటేషన్ ఉండదండి. స్కిన్ స్మూత్గా ఉండి మంట మండకుండా రక్షించడానికి అది బాగా ఉపయోగపడుతుంది. జాగింగ్లు వాకింగ్లు చేసేటప్పుడు కూడా ఆ భాగాల్లో కొబ్బరి నూనె రాసుకుని మీరు వెళ్ళండి. మంచి బెనిఫిట్ వస్తుంది. మంట లేకుండా హాయిగా మీకు ఉంటుంది.